ఉమ్మడి కర్నూలు జిల్లా అనేసరికి చాలా మంది వైఎస్ఆర్సీపీ యువ నాయకులు గుర్తుకొస్తుంటారు. ఇప్పుడు తెర మీద కనపడడు, బిహైండ్ ద స్క్రీన్ ఉండే ఫ్యామిలీ గౌర్ ఫ్యామిలీ. ఫస్ట్ టైం వెరీ ఎక్స్క్లూజివ్ పాణ్యం గౌర్ చరిత గారి తనయుడిని ఈరోజు నేను నా ఇంటర్వ్యూ ద్వారా లాంచ్ చేస్తున్నాను. పరమీసం ఇది ఆంధ్రుడి రోషం, రారమ్మని పిలుస్తోంది తెలుగుదేశం. నీలాకాశం నీకది శేషం, నిప్పులపై నడిపించర నీ ఆవేశం. సోషల్ మీడియాలో షో చేసుకోవడాలు, యూట్యూబ్లలో స్టార్లుగా అలవాట్లు మాకు లేవు. తాత పేరు పెట్టుకున్నాం, గౌరు జనార్దన్ రెడ్డి. తాత మాదిరిగా మీరు ఒక ఫ్యాక్షన్ లీడరో లేకపోతే ఒక యువ రక్తం, రాయలసీమ రక్తం ఇంకా ఉందా మీ దాంట్లో? ఇవన్నీ ఊకే మీడియాలలో సినిమాలలో రాస్తుంటారు, కానీ మేము ఎప్పుడు కత్తి కట్టింది కానీ బాంబులు వేసింది కానీ ఆ కల్చర్ లేదు. అంటే ఇప్పుడు కత్తి పట్టుకొని బాంబులు పూస్తేనే ఫేమస్ లీడర్లు అవుతారు, అంటే మంచి చేస్తే కావచ్చు కదా. నాన్నని చేయని తప్పునే ఒక ఫ్యాక్షన్ లీడర్గా చిత్రీకరించి యావజ్జీవ శిక్ష. నాన్న బయటికి రావడం అన్నది ప్రధాన పాత్ర పోషించింది కేవలం రాజశేఖర రెడ్డి గారి పుణ్యమా అంటారు, నిజమైన? మేము రాజశేఖర రెడ్డి గారికి మాకు ఎప్పుడైనా ఆయన ఒక మహానేత. ఫ్యామిలీ ప్రత్యేకను పరోక్షంగా ఇన్ని ఇబ్బందులు పడడానికి కారణం బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు అంటారు. నేను ఒకటే ఏం చెప్తున్నా అంటే మీరు అంత గ్లోరిఫై చేసి చూపించాల్సిన అవసరం లేదు. వాళ్ళు మీ పార్టీలో ఉన్నారని చెప్పేసి మీరు సపోర్ట్గా మాట్లాడతారా? మీరు ఏ పార్టీ మీద ఫైట్ చేసినారో, ఏ వ్యక్తి మీద ఫైట్ చేసినారో, మీరు అందరు కలిసి ఒకే కుటుంబంలో సీతమ్మ వాకిట్లు సిరిమల చెట్టులా మాదిరి అయిపోయింది. గౌర్ వెంకటరెడ్డి గారు, గౌర్ చరితమ్మ అంటే టిల్ ద డేట్ వైఎస్ఆర్సీపీలో కట్టర్ ఫ్యాన్స్ ఉన్నారు ఇప్పటికి. అంతేగాని ఊగా జగన్మోహన్ రెడ్డి సీఎం అయితే అన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయా? మొన్న అయినాయా 5 years? అందుకే కదా ఇప్పుడు ఈ దుస్థితి వచ్చింది. కానీ మీరు గెలవడం అనేది ఇట్స్ ఏ వండర్. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఫస్ట్ ఓడిపోయే సీట్ అని బెట్టింగ్ వేస్తే మీ కాన్సెన్సీ, మీ మదర్ ఓడిపోతారని చెప్పేసి భారీ బెట్టింగ్ జరిగేది, కానీ కట్ చేస్తే మీ మదరే గెలిచింది. ఆ బెట్టింగ్ వేసిన వాళ్ళకి ఇంకా బ్యాడ్ లక్ అంతే. బట్ ఎందుకు గౌర్ వెంకటన్న కొడుకు ఎందుకు ఫారెన్ వెళ్ళడం ఇష్టం లేక, బిజినెస్లు రియల్ ఎస్టేట్ లేకుండా కేవలం ఎడ్యుకేషన్ సైడ్ మీద స్కూల్ పెట్టాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది బాస్? నేను ఎడ్యుకేషన్ సెక్టర్ వైపు రావడానికి కారణం ఏంటంటే, నేను జిడ్డు కృష్ణమూర్తి గారి బుక్స్ చదివాను. దాంట్లో ఫ్యాక్షన్, కత్తులు, రాయలసీమ వాళ్ళంటే వాడి వేడి ఉన్నా కూడా ఆ వాడి వేడి మేము 10 మందికి మా వాళ్ళకి మంచి చేయడానికి ఉపయోగిస్తాం. అందుకే రాయలసీమ నుంచి అంతమంది ముఖ్యమంత్రులు రావడం కానీ అంత పెద్ద చరిత్ర కానీ రాయలసీమకు ఉంది. మీ గురించి ఎవరినో కాదు, అపోనెంట్ పర్సన్నే అడిగినా, నేను బైరెడ్డి ఫ్యామిలీని అడిగినా, మీ ఫ్యామిలీని. అది పెద్ద పెద్ద కాళ్ళల్లో తిరగాలి, సైలలో తిరగాలి. ఎమ్మెల్యే కొడుకు కదా బాస్ నువ్వు. ఎమ్మెల్యే కొడుకు ఈజ్ నాట్ ఏ కాన్స్టిట్యూషనల్ పోస్ట్. ఏమొస్తుంది? ప్రజలకు సేవ చేస్తే వాళ్ళ మనసులో గుర్తుపెట్టుకుంటే మనకు వాల్యూ ఉంటుంది, కానీ షో చేసి ఎవరికి ప్రయోజనం? ఈరోజు ఏదో ఒకటి రీల్ పెడతారు, ఆ రీల్ రేపు పొద్దున వ్యూస్ అయిపోయినాక పక్కన పడేస్తారు. 175 కాన్స్టెన్సీలో ఐ థింక్ యూ ఆర్ ద ఓన్లీ 1% గ్రౌండ్ రియాలిటీ మీరు మాట్లాడుతున్నారు. ఎమ్మెల్యే కొడుకు గాడిద అయినా పర్లేదు, అరే ఎమ్మెల్యే కొడుకు గాడిదిరాబాయ్ అని మోసే రోజులు ఇవి కాన్స్టెన్సీ. దాన్ని మీరు క్వశ్చన్ చేయండి. మరి నంది కొట్కూరు అంటే అవునన్న కాదన్న బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారి పేరు ఎట్లుంటుందో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి పేరు వస్తుంది, అవునా కాదు? అంటే ఇప్పుడు లేదు కదా. ఇప్పుడు లేదు కాదు. గౌరు అంటే ఈ జనరేషన్కి ఒక మాటలు చెప్పాలంటే, గౌరవం అంటే మన ఇంటికి వచ్చి మనం ఏదన్నా సహాయం అడిగిన వాళ్ళ కోసం ఎంత దూరమైనా పోతాం. హలో, నాకు పుల్లారెడ్డి మీ నెంబర్ ఇచ్చినారండి. ఏదో నంద్యాల మీ ఊర్లో ఏదో హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి అంట కదా, ఏదో అయిందంట కదా? పనిచేస్తున్నాను. అదే పెరాలసిస్ మాత్రం వచ్చి బ్రెయిన్లోకి వచ్చింది సార్. చేద్దాం మన వెంటనే. అది వాళ్ళ ప్రాబ్లం ఏదో చెప్తే వాళ్ళని కర్నూలుకి ఎట్లా తీసుకొచ్చేదా, లేకపోతే నంద్యాలలోనే ఏదన్నా కూడా మేము ఇమీడియట్గా అక్కడ హాస్పిటల్ కాల్ చేసి. లోకేష్ అన్న డిప్యూటీ సీఎం పై ఆలోచన అయింది. ఇప్పుడు డిప్యూటీ సీఎం అనేది కాన్స్టిట్యూషన్లో పోస్ట్ లేదు, మీకు తెలుసా విషయం? మనకు చీఫ్ మినిస్టర్ అండ్ క్యాబినెట్ ఆఫ్ మినిస్టర్స్ అని ఉంటుంది అంతే. ఈ డిప్యూటీ సీఎం అనేది మనం క్రియేట్ చేసుకున్నాం. సో లోకేష్ అన్న డిప్యూటీ సీఎం మనం ఫ్యూచర్లో చూడలేమా? డిప్యూటీ సీఎం కాన్స్టిట్యూషన్లోనే లేనప్పుడు దానికి ఎందుకు అంత వాల్యూ ఇవ్వడం?
చంద్రబాబు నాయుడు గారి కొడుకు నారా లోకేష్ అనే దానికి బ్రాండ్ ఉంది, కానీ ఒక డిప్యూటీ సీఎం అనే వర్డ్కి ఏముంది చెప్పండి.